అందరికీ నమస్తే అండి. ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో చేసిన వంటలన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పొద్దున్న దోశ బ్యాటర్ పట్టడం నుంచి రాగి పిండి తయారీకి కావాల్సిన ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకున్నాను, ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేశాను, అసలు ఏం కర్రీ చేశాను అనేది అన్నీ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ముందుగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తానండి. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు అయితే పనులైతే చేయడం చాలా కష్టము. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, వాళ్ళని రెడీ చేయడము, అలాగే వాళ్ళకి తినిపించడం, ఇవన్నీ కూడా టైం పట్టుద్ది. మనకు టైం అనేది సరిపోదు. అందుకే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఇంట్లో ఊడవడం, తుడవడం కానీ, గిన్నెలు కడగడం కానీ అన్నీ కూడా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే చేస్తాను. ఇక్కడైతే నేను తోముకున్న గిన్నెలు ఉన్నాయి కదా, వాటన్నింటిని అయితే చదిరేస్తున్నానండి. ఇంకా ఇవి ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే వంట చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది కదా అని ముందుగానైతే ఈరోజు దోశ బ్యాటర్ అయితే పట్టుకుంటున్నానండి. దీనికోసము బియ్యం, పెసర్లు, మినపప్పు నిన్న రాత్రి పెట్టుకున్నాను. నిన్న వచ్చిన వీడియోలో చూసారు కదా, ఇడ్లీ పిండితోటి పునుగులు అయితే చేశాను కదా. అందులో ఏమైందంటే నేను ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ వరకు అయితే అది కొంచెం ఉబ్బలేదండి. మనకు ఉబ్బకపోతే అసలు ఇడ్లీ అనేది రాదు కదా. దానికోసం నేనేం చేసిన, అందులో మైదా పిండి కొంచెం కలిపేసి కొంచెము వంట సోడా వేసుకొని అప్పటికప్పుడైతే పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే ఇడ్లీ పిండితోటి పునుగులు అయితే చేసి పెట్టేశానండి. ఇక్కడైతే దోశ బ్యాటర్ కోసము నేను ఇడ్లీ పిండి నానబెట్టినప్పుడే, అంటే చలికాలం కదా ఎక్కువ పొంగదు అని అనుమానం వచ్చి ఇంకా పెసర్లు, బియ్యము, మినపప్పు అయితే నిన్న రాత్రే నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ముందుగా వాటిని మంచిగా కడిగేసి మిక్సీ అయితే పడుతున్నానండి. బ్యాటర్ ఎక్కువగా నీళ్ళు కాకుండా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము నిన్న నానబెట్టినాం కాబట్టి ఒక 2-3 సార్లు కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ వస్తుందండి. అందులో పెసర్లు, మినపప్పు ఉంది కదా, వాటిని ఒక రోజు ముందు నుంచే నానబెడితే ఏమైందంటే కొంచెం స్మెల్ లాగా వస్తుందండి. అందుకే నేను ఇక్కడ ఒక 3 టైమ్స్ అయితే కడిగేసి మళ్ళీ అందులో మంచి వాటర్ అయితే పోసేసుకున్నాను. మంచి వాటర్ పోసేసుకొని మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మనకు ఇట్లా ముందు రోజు అంటే దగ్గర నాకు 12 అవర్స్ 14 అవర్స్ అయితే నానిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ పడితే ఏమైందంటే బ్యాటర్ అనేది చాలా మెత్తగా వస్తుంది అన్నట్టు. అందుకే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ముందు రోజే నానబెట్టుకోవాలి. మనము రేపు దోశలు చేసుకుంటున్నామంటే నిన్న నైట్ నానబెట్టుకుంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు రేపటి వరకు మంచిగా పొంగు వస్తుంది దానిపైన. అట్లా పెట్టేసుకుంటే బ్యాటర్ అనేది సాఫ్ట్గా వస్తుంది, మంచిగా పొంగుతుంది. కాబట్టి దోశలు కూడా మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. మనం అలాగే బ్యాటర్ని ఎక్కువగా నీళ్ళు కాకుండా అయితే సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలండి. అసలు మీరు ఎలా పట్టుకుంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇదంతా ఒక గిన్నెలో అయితే పోసేసుకొని ఇంకా దాన్ని ఒకరోజు మొత్తం, అంటే ఇవాళ పట్టేసుకుంటున్నా కదా, రేపటి వరకు అయితే ఇవాళ మధ్యాహ్నం 12ంటికి పడుతున్నానండి నేను. తర్వాత ఇంకా రేపటికల్లా మంచి పొంగు వస్తుంది. చూడండి, నేనైతే ఒక 4-5 డేస్కి సరిపడా బ్యాటర్ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి. ఇంకా దీని తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నా మూత పెట్టుకొని. తర్వాత రాగులను అయితే పిండి అయితే తయారు చేసుకుంటున్నానండి. ముందు రాగులను శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. నేనేం చేశానంటే ఇక్కడ దీంట్లో కొంచెము నాకు పొట్టు ఉంటుంది కదా, అందులో మళ్ళీ అక్కడక్కడ వడ్లు కానీ అక్కడక్కడ ఇంకేంటి జీలకర్ర ఇలాంటివి అయితే కనబడుతున్నాయి. అందుకని నేను మంచిగా చెరుక్కున్నా అండి. ఇక్కడైతే 2 కిలోలు ఉన్నాయి రాగులు, కానీ నేను అన్నీ మిక్సీ పట్టలేదు, అన్నీ వేయించుకొని మిక్సీ పట్టలేదు. కొన్ని 1 కిలో పావు మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను పిండి కోసము. ఎందుకంటే పిండి అనేది చాలా రోజు వస్తుందండి. ఎక్కువ పిల్లలు అయితే మా పిల్లలు రాగి జావ అసలు తాగరు. రాగి ముద్ద అయితే కొంచెం ఇబ్బందిగా తింటారు, కానీ రాగి జావ అయితే అస్సలు తాగరు. ఇంకా వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అంటే దోశ బ్యాటర్లో కానీ, దోశలు పోసేటప్పుడు ఇడ్లీ పిండిలో కానీ కలిపేసి అయితే పెట్టేస్తాను. ఆ విధంగా అయితే అంటే వద్దనకుండా అయితే తింటారు, ఎందుకంటే దోశలాగా ఉంటుంది కాబట్టి తింటారు. మళ్ళీ ఇంకా చపాతీ చేసుకున్నప్పుడు అందులో కొంచెం పిండి అయితే వేస్తాను. పిండి వేసి కలిపేసి ఒక పావుగంట అట్లా నానబెట్టేసుకుంటే మనకు చపాతీ మంచిగా సాఫ్ట్గా వస్తాయి. అంటే ఒక్కొక్కసారి వట్టిగా రాగి ముద్దతో చేస్తే పగిలినట్టు అనిపిస్తుంది, కానీ చపాతీ పిండిలో కొంచెం కలిపి వేసుకున్నామంటే అసలు పగలకుండా నీట్గా అయితే వచ్చేస్తాయండి.
ఇంకా దీన్నైతే మంచిగా చెరుక్కొని నేను కడిగేసుకున్నాను. ఒక 2-3 సార్లు కడిగానండి. ఎందుకంటే ఎన్నిసార్లు కడిగినా కూడా అందులో నల్లగా మురికైతే వస్తుంది. ఇంకా 4 సార్లు 3 సార్లు అయితే కడిగేసుకున్నాను. ఒక క్లాత్‌లోనైతే మంచిగా వడగట్టుకున్నానండి. క్లాత్‌లో వేసి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా మంచిగా పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ ఒక వేరే క్లాత్ తీసుకొని అందులో మాత్రము ఇవన్నీ రాగులన్నీ వేసేసి ఒక గంట 2 గంటలు ఫ్యాన్ గాలికైతే ఆరనించుకున్నాను. ఇక్కడ చూడండి నల్లగా వస్తున్నాయి వాటర్ అయితే. ఇట్లా 2-3 సార్లు కడిగేసిన. 2-3 సార్లు కడిగినా నల్లగా అయితే వస్తున్నాయి. ఇంకా కడిగేసి మంచిగా నీట్‌గా కడిగేసిన తర్వాత ఇంకా క్లాతులను అయితే వేసేసుకొని అయితే ఆరేసుకున్నాను. మీ అందరికైతే ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి. ఇంకా ఈ ఛానల్‌లో ప్రతిరోజు ఒక ముగ్గులో వీడియో వస్తుంది. అలాగే ఒకటి వ్లాగ్ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ఛానల్‌లో మ్యాక్సిమం అంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు ముగ్గులే పెట్టాను నేను. వ్లాగ్స్ ఈ మధ్య మాత్రమే పెడుతున్నాను. ఇంకా వ్లాగ్స్ కూడా చూస్తున్నారు కదండీ! అందుకే నేనేం చేస్తున్నా అంటే మార్నింగ్ టైంలో ముగ్గులను పెడతాను. ఈవినింగ్ టైంలో అయితే వ్లాగ్స్ అయితే పెడతాను. మార్నింగ్ 6 కల్లా ముగ్గులైతే వస్తాయి. అలాగే ఈవినింగ్ 7 కల్లా ఇంట్లో పనులు మార్నింగ్ నుంచి చేసుకున్న పనులు కానీ, ఇంట్లో చేసిన వంటలు కానీ అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ముగ్గులు నచ్చిన వాళ్ళు ఉంటే మార్నింగ్ చూసుకోవచ్చు. ముగ్గులు కావాలి అనుకున్న వాళ్ళు. అలాగే వ్లాగ్స్ ఒకవేళ నా వ్లాగ్స్ ఏమైనా నచ్చితే మాత్రము 7:00కి సాయంత్రం 7:00 అయితే వస్తాయండి. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెము రీచ్ అవుతుంది. దగ్గర 10,000 ఉన్నారండి. నా మానిటైజేషన్ పోయిందండి. అందుకే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ రెగ్యులర్గా వీడియోస్ పెడితే మానిటైజేషన్ వస్తుందేమో అని అయితే ఒక చిన్న హోప్ అండి. అందుకే రెగ్యులర్గా వీడియో పెడదామైతే అనుకుంటున్నాను. ఇంకా రాగులైతే నేను క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇంకా రాగులను మొత్తం ఉల్లారిన తర్వాత మంచిగా వేయించుకొని తర్వాత ఏం చేశాను మిక్సీ పట్టేసి అయితే పెట్టేసుకున్నాను. అట్లా మనం పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దగ్గర 1 మంత్ 2 మంత్స్ వరకు అయితే పనిచేస్తుంది. బయట పెట్టుకుంటే పురుగులు వస్తాయని. అందుకే నేనేం చేసిన మంచిగా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే డైలీ రాగి జావ కానీ, రాగి ముద్ద కానీ, రాగి చపాతీలు కానీ ఈ విధంగా చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్‌లోకి మాత్రము నేనైతే తోటకూర అయితే చేసేసుకున్నాను. నేనైతే తోటకూరను ఉడకబెట్టి మళ్ళీ తర్వాత మర్రేస్తా అండి. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించలేకపోయినా నేను. ఎందుకంటే వీడియో అప్పటికే ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు. ఇంకా తోటకూరలను అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి కొంచెము ఉప్పు వేసి అందులోనే కూరలోనే వేసి ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ మొత్తం ఇంకిపోయిన తర్వాత దాన్ని మంచిగా పప్పు రుద్దేది ఉంటుంది కదా, దాంతో రుద్దుకొని తర్వాత వేరే గిన్నెలో నూనె పోసి కొన్ని వెల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఈ రుద్దుకున్నదంతా తీసుకొని అందులో తాలింపు వేస్తే ఎంతో టేస్టీగా అయినా తోటకూర అయితే రెడీ అవుతుంది. ఇంకా దానిలోకి మాత్రం నేను ఈసారి జొన్న రొట్టె అయితే చేస్తున్నా. నాకు అసలు జొన్న రొట్టెలు చేయడమే రావట్లేదండి. ఎంత ట్రై చేసినా జొన్న రొట్టె రాదు. వస్తే మందం వస్తున్నాయి. చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కానీ నాకైతే ఇది 3వసారి ఏమో అండి, అస్సలు రావట్లేదు. అయినా మంచిదే ట్రై చేశాను నేను ఇందులో. అయితే అట్లా ఈజీగా రావడానికి అందులో కొంచెం గోధుమ పిండిని అయితే కలుపుకున్నాను. మనకు జొన్న పిండి అనేది జిగురుగా ఉండదు కదా, అందుకే నేను దాంట్లో కొంచెము గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను. ఇంకా గోధుమ పిండి వేసుకొని నీట్గా ముద్దలాగా మంచిగా వేడి నీళ్ళు పెట్టేసుకొని మంచిగా నీట్గా ముద్దలాగా అయితే చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ట్రై చేశాను. కొంచెము పెద్దగా చేస్తే అయితే రాలేదు. అందుకే చిన్నగా అయితే చేసేసుకున్నాను. అయినా పలచగా అయితే రాలేదు. ఇంకా ఫస్ట్ అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను జొన్న రొట్టెలు. ఇంకా చపాతీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే రాగి చపాతీలు కూడా మంచిగానే చేసుకుంటాను. కానీ ఈ జొన్న రొట్టె మాత్రమే అసలు రావట్లేదు. మనకు హెల్త్ మంచిగా ఉండాలంటే జొన్న రొట్టె తింటే మంచిదన్నారు. మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నాను కదా, దానికోసము నేను జొన్న రొట్టె తింటూ వెయిట్ కొంచెం తగ్గాలని అయితే చూస్తున్నాను. హెల్తీగా తగ్గాలైతే అనుకుంటున్నాను. అందుకే డే బై డే కాకుండా 2 డేస్కి ఒకసారి ఇట్లా జొన్న రొట్టె అయితే ట్రై చేస్తున్నాను. అంతకుముందు ఓన్లీ జొన్న పిండితో మాత్రమే చేశాను కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం చేశానంటే అందులో కొంచెం గోధుమ పిండి కలిపితే వస్తాయేమో అని కొంచెం ట్రై చేశాను కానీ
ఫస్ట్ సారి కంటే ఈసారి కొంచెం బెటర్గానే వచ్చినాయి. ఇక్కడైతే నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను జొన్న పిండిలో కలపడానికి. నేనైతే ఎట్లా క్వాంటిటీ చూసుకున్నానంటే 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. అయితే నేనేం చేశాను, అది కొంచెం ఉప్పినట్టు చేసి పక్కన పెడతారు. నేనేం చేశాను, గోధుమ పిండి వేసాను కదా, మొత్తం ఒకసారి నేను కలిపి పెట్టేసుకున్నా కాబట్టి 1 కప్పుకి అందులో మళ్ళీ గోధుమ పిండి కూడా వేసాను కదా, అందుకే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకొని వేడి చేసుకున్నాను. ఇంకా అవసరమైన అన్ని కలుపుకుంటూ ముద్దనైతే పిసికి పక్కన పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం అయితే ట్రై చేశాను కానీ కొంచెం కష్టంగానే అనిపించిందండి. అంత ఈజీగా అయితే రాలేదు, కొంచెం మందంగా వచ్చినాయి, పలచగా అయితే రాలేదు. ఇంకా మా మమ్మీకి ఫోన్ చేసి అడిగితే ఇంత ఈజీగా ఉంటుంది నీకు ఎందుకు వస్తలేవని అని అన్నది. కానీ ట్రై చేస్తానండి, ఇంకా మంచిగా నేర్చుకొని మంచిగా వచ్చినప్పుడు కూడా నీకు షేర్ చేసుకుంటాను. ఇక లంచ్లోకి అయితే నేను జొన్న రొట్టెలు అలాగే తోటకూర అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అసలు మధ్యాహ్నం లంచ్లోకి ఈసారి జొన్న రొట్టె తోటకూర మంచి కాంబినేషన్ అండి. చాలా వరకు జొన్న రొట్టెకి తోటకూరనే కాంబినేషన్ ఎక్కువగా అనుకుంటారు. ఇంకా నేను జొన్న రొట్టెలో కొంచెము గోధుమ పిండి కలిపి వేసాను కదా, మంచిగా సాఫ్ట్గా కూడా వచ్చినాయండి. ఇక లంచ్ అయితే రెడీ అయింది. రొట్టె కర్రీ అనేవి చాలా బాగా వచ్చినాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తినేటప్పుడు. ఇంకా కష్టమంతా పోయింది, ఎందుకంటే ఇవాళ పొద్దున్న నుంచి మిక్సీ పట్టడం కానీ, రాగులు వేయించుకోవడం కానీ, అక్కడ కర్రీ చేయడం కానీ, చపాతీ కలపడం కానీ ఎక్కువసేపు నిలబడి ఉన్నా చాలా కష్టంగా అనిపించింది. కానీ కర్రీ ఉన్న జొన్న రొట్టె టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాంతో ఇవంతా మర్చిపోయినా. ఈరోజు నా చిన్ని వంటల వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు. అలాగే మర్చిపోకుండా చూడండి, మార్నింగ్ అయితే ముగ్గులు వస్తాయి, ఈవినింగ్ అయితే వ్లాగ్స్ వస్తాయండి. ముగ్గులు కావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ అయితే చూసేసుకోవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో అన్నీ పెడుతూ ఉంటాను, ముగ్గులకు సంబంధించినవి అన్నీ కూడా పెడుతుంటాను. అలాగే వ్లాగ్స్కు సంబంధించినవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి. చూడండి, ఈ విధంగానైతే ట్రై చేశాను. మ్యాక్సిమం అయితే వచ్చినాయి, కొంచెం పలచగా రావాలి, ఇది కొంచెం మందంగా వచ్చింది. అంతేనండి వ్లాగ్. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.